రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మోయినాబాద్లో మండలం కాసింబోలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మాడి రాజేందర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు వస్తున్నామని, ఈ ఎన్నికల్లో గ్రామ పెద్దలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. డబ్బు శాస్త్రం కాదు, అభివృద్ధి శాశ్వతం అన్న మాటపై నమ్మకం ఉంచి గ్రామ అభ్యున్నతికి పనిచేస్తానని చెప్పారు. విద్యతో పాటు క్రీడా రంగంలో యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామ భద్రతను మెరుగుపరిచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాసింబోలి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, శానిటేషన్, రహదారులు, వీధి దీపాలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని ఆశ్వాసం ఇచ్చారు. గ్రామంలో ఉన్న కుంటుపడ్డ రోడ్లను కానీ, తర్వాత స్కూళ్ళు కానీ, సీసీ కెమెరాలు కానీ, రోడ్లు కానీ అన్నీ ఏర్పాటు చేసి ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాము. గ్రామంలో ఉన్న లైట్లు ప్రతి ఒక్కటి కూడా సోలార్ సిస్టమ్ జరిపించి కరెంటు బిల్లు తక్కువ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము. గ్రామంలో సోలార్ సిస్టమ్ కూడా అభివృద్ధి చేస్తాము. దాంతోపాటు దీనికి అనుసంధానమైన గ్రామమైన నదీంనగర్ గ్రామం కూడా ఉంది. నదీనగర్ గ్రామంలో 60 ఏళ్ల కింద ఉన్న సీసీ రోడ్లే ఉన్నాయి. ఒకటే రోడ్డు ఉంది, అది కూడా మాటకు 20 మీటర్లు ఉంటుంది. అంతకుమించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఏది కూడా నదీంనగర్ గ్రామంలో లేదు. వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవు, అసలు పట్టించుకునే నాదుడు కూడా లేడు. గతంలో ఉన్న ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కూడా గతంలో సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్గా చేసిరు. వాళ్ళు కూడా నదీంనగర్ గ్రామానికి చేసింది ఏమి లేదు. నదీనగర్ గ్రామంలో మీరు వెళ్తే కనిపిస్తుంది, 6 గంటల తర్వాత ఫోన్ లైట్ వేసుకునే పరిస్థితి ఉంది. అలా ఫోన్ లైట్ తోటి నడిచే పరిస్థితి ఉంది. మీరు కూడా వెళ్ళి గమనించవచ్చు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు. ఖాళీ ఉల్టా డంబీ మాటలు చెప్పి, కల్లిబుల్లి కబుర్లు చెప్పి అధికారం చెలాయించి వాళ్ళకు వీళ్ళకి చేసి వాళ్ళు లబ్ధి పొందమని చూస్తారు తప్ప ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కొన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇంకా ముందుకొస్తామని చూస్తున్నారు. అలాంటివి నమ్మొద్దు. ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు పెట్టేసి గెలిపేయాలని మనది. గతంలో ఉన్న పాలకులు కూడా ఎవరు కూడా సొంతంగా ఏం ఏర్పాటు చేయలేరు. సొంతంగా మేము కాసింబోలి గ్రామంలో బోర్లు వేయించినాము. ఇప్పుడు తాగుతున్న వాటర్ ఫిల్టర్ కూడా మనం ఏర్పాటు చేసినదే. వాళ్ళ సొంత నిధులతో ఏం చేసింది లేదు. మేము సొంత అభివృద్ధి చేసాం గతంలో కూడా. ఇప్పుడు అధికారంలోకి వస్తే తప్పకుండా సొంత నిధితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పాటు మా సొంత నిధులు కొన్ని ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. శివాజీ బొమ్మ నుంచి వెళ్ళి, శివాజీ చౌక్ నుంచి వెళ్ళి